డాక్టర్ గారు, మరి ఈ ఎస్ఐ జాయింట్ అంటే ఏంటి? అక్కడ నొప్పి వచ్చిన వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది? ఎక్కువగా కూర్చోవటం వల్ల ఈ తొంటి దగ్గర నుంచి తొడ దగ్గర వరకు ఈ భాగాల్లో ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటాయి. ఈ భాగాలు మనం వాడినందువల్ల ఆ కండరాలు బాగా స్టిఫ్ అయిపోతుంటాయి. ఆ స్టిఫ్నెస్ వల్ల పెయిన్ ఎక్కువ వస్తుంటుంది. అందుకని ఆ జాయింట్ని కదపటం ద్వారా ఈ కండరాలు కూడా బలోపేతం అవుతాయి. ఓకే, జాయింట్ ఫ్రీగా అవుతుంది, మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది అనమాట. అలాంటి జాయింట్ స్టిఫ్నెస్ని తగ్గించే స్పెషల్ వ్యాయామాలు 2-3 రకాలుగా ఇప్పుడు చూద్దాం. కాళ్ళ మధ్యలో బాల్ ఇట్లా పెట్టుకుని కొన్ని చేయటం ద్వారా కూడా ఇట్లా ప్రెస్ చేస్తాం. ఆ ప్రెస్ చేసి ఆ మజిల్ని అట్లా పట్టి ఇట్లా చేయటం వల్ల ఇంకా బాగా ఫలితం ఎక్కువ వస్తుంది. కాబట్టి అలాంటి టెక్నిక్స్ కూడా కొన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ బాల్ని ఇంట్లో ఉంచుకుని ఇట్లాంటివి కూడా మీరు చేయగలిగితే మంచిది. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మనందరం కూడా జాయింట్ స్టిఫ్నెస్ని తగ్గించుకోవాలనుకుంటే ఇలాంటి ప్రత్యేకమైన వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. మరి జాయింట్ స్టిఫ్గా ఉన్నప్పుడు మనం ఏ పని చేసుకోలేము, అలాగే దీని నుంచి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఈ వ్యాయామాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి.